ఎసిక బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సురేఖ సైతం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఒక మహిళ గురించి మంత్రి హోదాలో ఉన్న మరో మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. నాకు ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ రాజకీయ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం పొలిటికల్ గా తన పేరును వాడుకోవడం ఇప్పటికైనా ఆపాలని నటి రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్ చేశారు. రైట్గా బ్రేకింగ్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సురేఖ సైతం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఒక మహిళ గురించి మంత్రి హోదాలో ఉన్న మరో మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. నాకు ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ రాజకీయ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం పొలిటికల్ గా తన పేరును వాడుకోవడం ఇప్పటికైనా ఆపాలని నటి రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ వార్ ఇటు రాజకీయాల్లో అటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తే మళ్ళీ ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ విషయంలో తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ అసలు నాగ చైతన్య సమంతలు ఎందుకు విడిపోయారో చెప్పట్లేదని ప్రశ్నించారు. ఇక తాను వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. తనకు ఇండస్ట్రీ నుంచి సమాచారం ఉంది కాబట్టే మాట్లాడానన్నారు. ఇక ముందు కూడా బరాబర్ మాట్లాడతానని తేల్చి చెప్పారు. నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనాయి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను. నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు. మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా. ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు. పోనీ సరే, నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనాయి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను. నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు. మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా. ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు. ఇసుక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై అటు రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మనం కనిపిస్తుంది కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపైన ఒకరి తర్వాత ఒకరు కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే కూడా మంత్రి కొండా సురేఖ చిక్కుల్లో పడుతున్నారని అనుకోవచ్చా? మరోపక్క ఆమె క్లియర్ గా చెప్తున్నారు, నాగ చైతన్య సమంత విడాకులు ఎందుకు తీసుకున్నారు ఎవరికి తెలియదు అంటున్నారు. మరోపక్క బరాబర్ ఆమె పక్కా సమాచారం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇందులో నిజాలేంటి, ఏ రకంగా చూడొచ్చు ఈ పరిస్థితులన్నింటినీ?
సునీత, నిజానికి సంబంధించిన అంశాలు పక్కన పెడితే కొండా సురేఖ ఒక మంత్రి హోదాలో చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయాల నుంచి సినీ వర్గాలకు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అనుకోవచ్చు. రెండు వర్గాల మధ్య చాలా విచిత్రమైనటువంటి వాదనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకురాలు, అందులో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మంత్రిగా, బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తిగా, అందులో ఒక మహిళగా ఇంకొక మహిళకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ సమంత కావచ్చు, నాగ చైతన్య, నాగార్జున వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశం, సినీ రంగంలో చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు సర్దుబాటు చేసుకోక విడాకులు జరుగుతున్నటువంటి జంటలు అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వందలాది మంది జంటలు ఇప్పటికి మన చరిత్రలో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశం దాదాపు తెలంగాణలో కేటీఆర్ మంత్రి అయిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తో కానీ, సమంతతో కానీ ఆయనకున్నటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా ఆయన ఒక యాక్టివ్ మినిస్టర్గా తెలంగాణలో ఉన్నప్పుడు సమంత కానీ ఇతర సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సినీ పరిశ్రమ అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్కు అనేటువంటి ఒక భ్రమలు, ఆలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సినీ పరిశ్రమ వర్గాలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి తనయుడిగా, అదేవిధంగా కేటీఆర్ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ఆ పారిశ్రామిక మంత్రి ప్రత్యేకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పటికీ కూడా కీలకమైనటువంటి మంత్రిగా, కీలకమైన నాయకుడిగా ఆయనతో సత్సంబాలు కొనసాగించినటువంటి మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినీ పరిశ్రమ వర్గానికి ఏమేం చేయాలో, ఏ అంశాల మీద పరిగణన తీసుకోవాలి, ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఈ యొక్క సినీ పరిశ్రమ వర్గాన్ని కాపాడుకోవాలి, ఇక్కడి నుంచి తరలిపోకుండా వైజాగ్లో స్టూడియోలు పెట్టుకుంటాం లేదా చెన్నై తిరిగి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో వాటన్నిటిని కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా వెళ్ళిపోతారన్నటువంటి భ్రమలు, ప్రచారాలు జరుగుతున్న క్రమంలో వారికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలి, వాళ్ళని ధైర్యంగా ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో ఆ సత్సంబంధాలు కొనసాగించినటువంటి మాట వాస్తవం. అయితే అందులో వ్యక్తిగత పరిచయాలు బలంగా ఉండొచ్చు, లేకుంటే ఇంకా రకమైన సమస్యలు ఉండొచ్చు. అవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలకే పరిమితం కావాల్సినటువంటి నేపథ్యంలో ఈరోజు గతంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ కు, అటు సమంతకు సంబంధించి కేటీఆర్, అటు రకుల్ ప్రీత్ సింగ్ అనేటువంటి హీరోయిన్ కి సంబంధించినటువంటి అంశాలపైన లింక్ చేస్తూ మాట్లాడినటువంటి అంశాలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సో అవన్నీ కూడా సద్దుమణిపోయే, ప్రభుత్వం మారింది, పరిణామాలు మారిపోయి, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి అనుకున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి చిన్న కామెంట్ అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా దాన్ని ప్రధానమైనటువంటి వేదికకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఇందులో ప్రధాన బ్యాక్ టు న్యూస్. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ వార్ ఇటు రాజకీయాల్లో, అటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తే మళ్ళీ ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ విషయంలో తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ అసలు నాగ చైతన్య, సమంతలు ఎందుకు విడిపోయారో చెప్పట్లేదని ప్రశ్నించారు. తాను వాస్తవాలు మాత్రమే మాట్లాడతానని స్పష్టం చేశారు. తనకు ఇండస్ట్రీ నుంచి సమాచారం ఉంది కాబట్టే మాట్లాడుతున్నానన్నారు. ఇక ముందు కూడా బరాబర్ మాట్లాడతానని తేల్చి చెప్పారు.